శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు డిసెంబర్ 1 అమావాస్య రోజు మనం చేసుకోవాల్సిన పరిహారాల్లో భాగంగా అమావాస్య రోజుతో ప్రారంభించి మన దోష నివారణ చేసుకుంటుంటే మీకు మీరే మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఉపయోగించి పరిహారాలు చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ధన సమస్యలు, నరదిష్టి, నరఘోష, నవగ్రహ దోషాలు, అదేవిధంగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు గృహదోషాలు పోగొట్టుకున్నట్టుకు, శత్రు దోషాలు అంటే శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రువులు పోగొట్టేటట్టు, అంటే శత్రువులు లేకుండా శత్రువులు మిత్రులుగా కావడము, లేకపోతే శత్రువుల నుండి రక్షణ పొందడం చేసుకునేదానికి, అదేవిధంగా సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ప్రతి యొక్క యోగానికి ఒక తాంత్రిక పరిహారం ఉంటుంది. గతంలో ఇవన్నీ తెలియని వాళ్ళు, ఈ ఇంట్లో వస్తువులతో నిన్ను పరిహారం చేసుకోగలమా అనేటువంటి తెలియని వాళ్ళు శాతబళ్ళని, శుద్ర పూజలని చేసుకొని చాలా దెబ్బతిన్నాం. చాలా కుటుంబాలు దెబ్బతిన్నాయి. కొన్ని కుటుంబాలు అయితే పేదరికంలో మగ్గిపోతున్నాయి. అలా కాకుండా మన ఇంట్లో ఉన్న పరిహారాలు, అయ్యా గురువు లేడు కదా మేము ఎలా చేసుకోవచ్చు అని ఇప్పుడు మనం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటను వేదవాక్కుగా భావించి వాళ్ళనే గురువుగా తెలుసుకొని, అంటే మీకోసం ఇప్పుడు మీరు వినాలని మీరు తీసుకోవాలనే కదా మేము చెప్తున్నది. వేదవాక్కు చేసుకోండి. ఇంకా అనుమానాలు అయితే ఒక గురువారం రోజు ఒక రాగి ఆకు తీసుకొని రాగి ఆకు మీద ఒక 21 సార్లు ఓం శ్రీ గురువే నమ, ఓం శ్రీ గురువే నమ రాసుకో, లేకపోతే పేర్లు రాసుకో. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అనుకో, లేకపోతే నీ నచ్చిన దేవుడు సాయిబాబాయ నమ అనుకో, లేదు నీ కుళ్ళ దైవం, ఇంటి దైవాన్ని పేరు రాసుకో. వాళ్ళే గురువులుగా భావించుకో. ఆ విధంగా గురువులుగా వీటన్నిటికీ గురువులు ఏం పడలే. గురువులు ఎప్పుడంటే మనము బలమైనటువంటి తంత్రాలు ఉపయోగించేటప్పుడు, అంటే చేతబడి విద్యలు అలాంటివి ఉపయోగించేటప్పుడు, ఏదైనా రివర్స్ తిరిగినప్పుడు ఆ రివర్స్ని మన నుండి తిప్పికొట్టడానికి గురువు కావాలి. ఇవన్నీ ఏంటంటే చెడు చేయి, మంచిగా చేస్తాయి. ఈ పరిహారాలు అనేవి నష్టం లేదు, లాభమే చేస్తాయి. కానీ తాంత్రిక పరిహారాలు ఈరోజు మీరు ఆఫీసులో ఉన్నారు, ఉదయం నుంచి చాలామంది 90% మంది ఉద్యోగులు కోర్టులకు పోవడం, ఎందుకంటే సర్దుకొని పోతున్నారు. 10% ఉద్యోగులు నిరంతరం మోసం చేయడమే పని. ఉదయం ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒక సమస్య సృష్టిస్తారు, పని చేయరు, లేకపోతే టైంకి రాడు. అంటే వాళ్ళేమో టైంకి రావడం, మిగతా వాళ్ళు టైంకి రావాలి. ఇదే నిరంతర ప్రక్రియ. అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు 10% ఇబ్బందులు పడి కోర్టులకు పోతే లక్షల కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మాండమస్ అనే ఒక రిట్ ఉంది. అధికార దుర్వినియోగం పాల్పడితే శిక్ష అండి. వాళ్ళు అధికార దుర్వినియోగం అంటే ఏంది? తనకిచ్చిన అధికారాన్ని ఇతరులకు అన్యాయం చేయకూడదు, వ్యవస్థకు నష్టం చేయకూడదు, వ్యవస్థను ముందు నడపాలి, వ్యవస్థకు కావాల్సిన వ్యక్తులను తయారు చేయాలి ఆఫీసర్ అంటే. ఇప్పుడు ఏముంది పరిస్థితి? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరిని నష్టం చేద్దామా, ఎవరిని తొక్కేద్దామా, నేనే చక్రం తెప్పుదామా, వచ్చేటటువంటి వాళ్ళ జీతాలు కూడా నేను ఎట్ట తిందామా అనేటువంటిది కదా. ఈ మాండమస్ రిట్టు దాకా ఎవరైనా కోర్టుకు పోయినారు, ఆ తీర్పు వచ్చిన తర్వాత అమలు చేసిన దానికి మళ్ళీ తిరగాలి. మామూలప్పుడే ఏం కోర్టులు గౌరవ న్యాయస్థానాలకు పోకముందే వీళ్ళు చేయొచ్చు కదా. మళ్ళీ తీర్పు ఇచ్చిన తర్వాత చుట్టూ తిరగాలి. ఎవరికి చేయకపోతే సరే. కొంతమంది వెనక చేరినోడు 30,000 జీతం తీసుకుంటుంటాడు, ముందు చేరినోడేమో 15,000తో ఉంటాడు. ఎవరు అడిగేది? మాండమస్ రిట్టు ప్రకారం అధికార దుర్వినియోగం పాల్పడుతుంటే వాళ్ళు నిరంతర ప్రక్రియ బాగా సంపాదించుకుంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే కష్టం కదా. మాండమస్ రిట్ అనేటువంటిది ప్రయోగిస్తే చాలామంది 50% ఉద్యోగులు ఆఫీసులు ఉండరండి. మాండమస్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో 32 అధికారంలో రాజ్యాంగ పరిహారాలకు కానీ చదివితే 5 రిట్లు ఉంటాయి. ఆ 5 రిట్లో రాజ్యాంగ పరిహార హక్కులో భాగం. దాంట్లో మాండమస్ అనేటువంటిది ఉద్యోగ వ్యవస్థలో ఎక్కువగా అమలు చేయొచ్చు. అధికార దుర్వినియోగం అంటే ఏంటి? బంధుప్రీతి పాల్పడడం, వ్యవస్థను ఉపయోగించి వ్యక్తిగత లాభం పొందడం. వ్యక్తిగత లాభం అంటే జీతం తీసుకొని పనిచేయాలి, ఎవరు తల్లిదండ్రులు బిడ్డలు భార్య బిడ్డలు వేయగలరు. కానీ నిరంతరం వాళ్ళకి అదే ప్రక్రియ. దాన్ని సమర్థించే ప్రైవేటు వ్యక్తులు. ఇంకా ఆ విధంగా నెట్వర్క్ అయినప్పుడు చిన్న ఉద్యోగస్తులు కోర్టులకు ఏం పోతారు? కోర్టులకు పోయి న్యాయం పొందిన అమలు ఎవరు చేయాలి? అంటే కోర్టులకు పోయే న్యాయం పొందేవాళ్ళు ఆఫీసుల బంధువులే. అంటే సకాలంలో తెచ్చుకోవడానికి వాళ్ళు సక్రమంగా రిపోర్ట్లు తయారు చేసి ఉంటారు, ఆ కోర్టుకు తెచ్చుకుంటారు. వాస్తవంగా అన్యాయం జరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలియదు. కోర్టుకు పోలేకట్టే ఉన్నారు,
పోయినా సహకరించరు, రిపోర్ట్ అనేది వ్యతిరేకంగా పోతుంది. ఎందుకంటే ఆ మాండమస్ రిట్ ప్రకారం ఆఫీసర్లు కూడా, కొంతమంది ఆఫీసర్లు కూడా అధికార దుర్వినియోగం పాల్పడి నాకెందుకు, నేనెందుకు చేయాలి పని చేయించుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం పని చేయడం ఏమనలేరు ఎవరు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి అందుకనే ఆఫీసులో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగులు కానీ, చాలా రోజు సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు, ఈ రాజకీయ బలం ఉన్న ఆఫీసర్లు వాళ్ళు ఏం చేయలేరు, నిరంతరం సాడీలు చెప్తుంటారు. వాళ్ళకి డబ్బు ఉంది, కారులోనే అన్నీ కూడా తిరుగుతుంటారు. వాళ్ళు అడ్డదారులు సంపాదించుకున్నారు. న్యాయంగా నిజాయితీగా పనిచేసేవాళ్ళు రోజు పోయి చెప్పుకోలేరు కదా, రోజు పోయి సమస్య చెప్పుకోగలరు. కాబట్టి పాపం సమస్యలు ఆఫీసుల్లో అనేక ఇబ్బందులు పడుతున్న ఆఫీసుల్లో చిన్న చిన్న ఉద్యోగస్తులుకి నేను చెప్పేది, ఇప్పుడు మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు, నిరంతరం ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క బిర్యానీ ఆకు ఉంటుంది, చాలా రెమెడీ అండి ఇది. ఈ బిర్యానీ ఆకు ఎట్లా ఉంటుంది, బిర్యానీ ఆకు తీసుకుని ఒకటి, ఈ బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని పచ్చకర్పూరం చూడండి, పచ్చకర్పూరం ఎట్టుంటుంది, బిర్యానీ ఒకటి ఆకు ఒకటి, పచ్చకర్పూరము, ఒక లవంగ, ఒక యాలక, ఇవన్నీ చిన్న ఇట్లాంటి బాక్సులో కానీ లేదా ఒక అగ్గిపెట్టెలో కానీ వేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఈ సమస్యలు అటువంటి దాంతోపాటు విధంగా స్పటిక ఉంటుంది. ఈ స్పటిక ముక్క కొద్దిగా స్పటిక, లవంగ, యాలక్కాయ, అదేవిధంగా పచ్చకర్పూరము, బిర్యానీ ఇవన్నీ ఒక చిన్న ఎర్రగొడ్డలైన మూట కట్టుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఏమంటే వాళ్ళు శిక్ష పడబడలేదండి, శత్రువులు శిక్ష పడమని మనం కోరుకోం, మంచివాళ్ళు ఎవరు కోరుకోరు. వాళ్ళు ఉదయం నుంచి ఆయన దాకా వాళ్ళు దుర్మార్గాలు చేయడానికి మనుషులు పంపిస్తారు, ఒకటి పోతే ఒకడు వస్తుంటాడు. ఇవన్నీ ఒకవేళ సమస్య వచ్చిందని మహాభారత యుద్ధంలోకి ఇప్పుడు 5 మంది పాండవులకి 5 మందికి 5 రాజ్యాలు ఉంటే సమస్య ఉండేది కదా. వాళ్ళు సమస్య మామూలుగా డైరెక్ట్ అడిగిన తర్వాత ఎంతోమంది బలైపోతారు. అది అందువల్ల కొంతమంది పాపం మన వల్ల వ్యవస్థలు నష్టపోతే, ఉండే ఉద్యోగులు జీతాలు లేకుండా పోతే, అందువల్ల సమస్యలు సృష్టించేవాడు నిరంతరం ఎవరైనా ఎట్టపోతే నాకు జరిగితే చాలు అనుకుని సమస్యలు సృష్టిస్తారు. సమస్యను ప్రశ్నించేవాడు ప్రశ్నించిన తర్వాత వ్యవస్థలో ఒకటి పరిష్కారం అవ్వదు కావడంలే, మొత్తం వ్యవస్థనే ఈ వ్యవస్థ ఇట్లాంటిదే ఆడు ఉండేవాళ్ళు ఇట్లా వాడు మోసం చేసేవాడు ఒక్కడిని కట్టడి చేస్తే మొత్తం వ్యవస్థ బాగుపడుతుంది కదా. వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళకి తెలుసు వాడికి మొత్తం పలుకుబడి ఉందనో, రాజకీయ పలుకుబడి ఉందనో, లేకపోతే ఇంకోటో, లేకపోతే వాళ్ళంతా ఉద్యోగులేనని. అందరు ఉద్యోగస్తులు అయినప్పుడు ఇంకా మామూలుగా అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి వాడు మోసం చేస్తుండే, వాడు యథాప్రకారంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారుతుండే. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కొన్ని చేయాల్సింది ఏంటంటే దైవభక్తిలో ఉండి ఈ విధంగా నేను చెప్పిన రెమెడీలో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఏదైనా పసుపు గుడ్డలో కానీ, ఎరుపు గుడ్డలో కానీ, లేకపోతే చిన్న బాక్సులో కానీ, ఇది స్ఫటిక, ఏ యొక్క తాంత్రిక వస్తువులు అమ్మే అంగట్లో ఏ అంగట్లో అయినా ఉంటుంది. ఒక స్ఫటిక ముక్క, ఒక లవంగా ముక్క, ఒక మిరిపి గింజ కూడా వేసుకోండి. మీకు ఎన్ని దోషాలు, నవగ్రహ దోషాలు పోవాలంటే ఇంకా తప్పదు, వేరే మార్గం లేదు. వాళ్ళకి ఏమో శిక్ష పడదు. శిక్ష పడద్దని మనం కూడా ఏదో ఊరుకో పంపిస్తారు. ఆడికి పోయిన రూపాయికి 16 అనాలి. నీకు అదృష్టం బట్టి ఉంటే ఏడా న్యాయం జరగదు కదా. ఎవరు చెప్పిన పరిష్కారం కూడా కాదు. వాడు ఒక్కోటికి ఇస్తే కాటికి వస్తే కోటికి, లేకపోతే ఇంకొకటి మరి ఒకరికి న్యాయం జరిగితే నా ఆదాయం తగ్గిపోద్దని చెప్పి న్యాయం జరగలేరు. పైనుంచి కింద దాకా మొత్తం ఏకమైపోతారు. జరిగిన సంఘటనలే ఎవిడెన్స్లతో ఆధారాలతో ఉండి మాండమస్ రిట్ ఆధారంగా కానీ ఉద్యోగస్వామ్య వ్యవస్థను ఎంక్వైరీ చేస్తే రైతులు చేసిన మోసాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక్కడు బయటకు వస్తే అంత వ్యవస్థ కుప్పకూడదని చెప్పి ఎవరు బయట చెప్పడం. అదే కాక వీటికి వాడు 20 సంవత్సరాల పాత్ర జరిగిన 20 సంవత్సరాల నష్టం ఎవరైనా కట్టిస్తారా? ఇప్పుడు సంవత్సరానికి వాడు చేసిన దాన్ని బేస్ చేసుకుంటే 20 సంవత్సరాల నష్టం కలవాలి, కట్టిస్తారట. ఎవరున్నారు? మాండమస్ రిట్ ఆధారంగా ఆఫీసులో ఎంతమంది పనిచేశారో వాళ్ళందరూ వాళ్ళతో కుమ్మక్కై ఉంటారు. అయ్యే దుర్మార్గాలు చేసేవాళ్ళు. ఎందుకులే నాకెందుకు, వాడికి పలుకుబడి ఉంది, నేను చేసే మోసాలు బయట తెస్తారని చెప్పేసి అందరూ కుమ్మక్కైపోతుంటారు. వచ్చిన ఎవరో ఒకరిద్దరు పాప మంచోళ్ళు ఉంటారు. ఆ ఒకరిద్దరు మంచోళ్ళు ఉండబట్టి వ్యవస్థలు నడుస్తూ ఉండే. అదేవిధంగా ఈ స్ఫటిక ఒక చిన్న ముక్క, యాలకాయ, లవంగం, ఒక మిరిపి గింజ, ఒక పచ్చకర్పూరము, ఈ బిర్యానీ ఇవన్నీ గుడ్డలో మూట కట్టడము, లేకపోతే ఒక బాక్స్ చిన్న పెట్టి లాంటిది ఇలా ఒక పెట్టి లాంటిది తీసుకోవడము. ఇలా పెట్టంటే కొంచెం పెద్దది అవుతుంది. అగ్గిపెట్టి అయినా సార్, నువ్వు రోజు మామూలుగా దీపాలు పెడతావు కదా, దీపాలు పెట్టి అగ్గిపెట్టెలు వేసుకొని రక్షణగా నీ దగ్గర పెట్టుకోండి. లేదా మీ ఆఫీసులో చాలామంది నేను చూశాను తంత్ర విద్యలు పడేవాళ్ళు నేను గమనించే నేను చెప్తున్నా.
వాళ్ళు మోసాలు చేయడానికి తంత్ర విద్యలో డస్క్ నిండా ఉంటాయి ఇవన్నీ. వాళ్ళు డస్క్ నీకు రక్షణ కాదు, వాళ్ళు మోసాలు చేయడానికి. అట్లాంటి వాళ్ళు వాడలు ఎక్కువ ఆడపిల్లలు వశం చేసుకొని ఆడపిల్లలు తిరిగేవాళ్ళు ఇట్లాంటి వాడుతున్నారు. కాబట్టి వేసుకోండి, ఆఫీసులో రక్షణ పొందండి, ఆఫీసులో ప్రశాంతంగా ఉండండి అని తెలియజేసుకుంటూ, నా ఈ రెమెడీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.